హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో వైరల్ అవుతున్న ఒక పునర్విక అనే చిన్న పాప ఈ విధంగా ఒక హెల్త్ బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పాపకి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు అక్షరాల 16,000 కోట్ల రూపాయలు అవుతుందంట. 16 కోట్లు చెప్పగానే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఉన్నారు. వాళ్ళ కోసం విజయవాడ, తిరుపతి, విజయనగరం ప్రతి ఒక్క చోట డబ్బులు కలెక్ట్ చేసి ఆ పాపకి ట్రీట్మెంట్ కోసం జరుగుతుంది. ఆ పాప కోసం కనీసం మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఉంటారు, మన తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటారు. మనం మొత్తం మనిషికి ₹1, మనిషికి ₹2 లెక్క తీసినా కానీ 16,000 కోట్లు వస్తాయి. మనిషికి ₹2 లెక్క తీసినా కానీ కనీసం మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం. ఓన్లీ ₹2. మన ఇంట్లో ఇప్పుడు సపోజ్ 5 ఉన్నాం, 5 రోజులు ₹10. ఒకళ్ళ ఇంట్లో 3 ఉన్నారు. అట్లా మనిషికి ఇంత నేసుకుని ఆ పాపకి మనమందరం తలుచుకుంటే ఆ పాపకి భవిష్యత్తు ఇవ్వగలం. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఆ పాప ట్రీట్మెంట్ కోసం పునర్విక కోలుకోవాలని, ట్రీట్మెంట్ జరగాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని కోరుకుంటే ఎక్కువ చేయను. అసలు మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది, ఒక మనిషికి ₹2 లెక్క. మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ఉన్నారు. 5 కోట్ల మంది ₹2 లెక్క కొట్టినా కానీ మినిమం 10 కోట్లు అవుతాయి. తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు 18 కోట్లు అవుతాయి ఫ్రెండ్స్. ₹2 ఎన్నో వీడియోలు డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. ఒక పాప ప్రాణం ఖరీదు ₹2. ఆలోచించి ప్లీజ్ ప్రతి ఒక్కరు నా వంతు సాయం నేను కూడా ఒక ₹500 ఫోన్పే కొడదాం అనుకుంటున్నాను. నేను కూడా కొట్టి మీకు ఈ వీడియో చేస్తాను స్క్రీన్షాట్లో. దయచేసి పునర్విక కోసం ఆ పాప ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం అండి, నా పేరు సురేష్ కుమార్. మా పాప పునర్విక. మీ అందరికి తెలిసే ఉంటుంది, పాపకి SMA type 1 అని చెప్పేసి ప్రాబ్లం ఉంది అని చాలా మంది చూస్తున్నారు. ప్రజెంట్ మనం గవర్నమెంట్ హెల్ప్ కోసం అక్కడికి మంగళగిరిలో వచ్చాము. మా తరపున అర్జీ ఇచ్చేసాము. అలాగే సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతామని చెప్పేసి చెప్పారు. వీరంత త్వరగా పాపకి హెల్ప్ చేసి పాప మనం కాపాడుకుందాం. చాలా మంది చూస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లి మా పాప ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాము. సో చూసారు కదా.